ఈ రోజు ఉదయం తీన్మార్ మల్లన్న గారు తన క్యూ న్యూస్ ఛానల్లో మా కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారి గురించి అసత్యాలు ప్రసారం చేయడం జరిగింది. తన పెట్టిన అలిగేషన్ ఏంటంటే మా కార్పొరేటర్ శ్రీవాణి గారు వాళ్ళ క్యూ న్యూస్ ఛానల్ రిపోర్టర్ కి ఫోన్ చేసి నీకు 1000 రూపాయలు ఇస్తాను మా యొక్క ఈ యొక్క న్యూస్ ఈ యొక్క ఆర్టికల్ ని ప్లే చేయమని చెప్పడం జరిగిందని చెప్పాడు. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే మిత్రులారా, ఏదైతే ఈ స్కూల్లో జరిగిన ఘటన ఏదైతే చిత్రీకరణ చేసిన తర్వాత శ్రీవాణి గారి టీము అవన్నీ కూడా అన్ని మీడియా ఛానల్స్ పంపించడం జరిగింది. అందులో భాగంగా క్యూ న్యూస్ కూడా పంపించడం జరిగింది. క్యూ న్యూస్ రిపోర్టర్ ఆ యొక్క వీడియోని ఇమ్మీడియట్ గా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ప్లే చేయడం జరిగింది. ప్లే చేసిన తర్వాత ఆ లింక్ ని మాకు పంపించడం జరిగింది. ఆ లింక్ మాకు పంపించిన తర్వాత మేము చూసుకొని వాళ్ళు మా వీడియోని ప్లే చేశారు కాబట్టి ఒక మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ గా, ఒక గ్రాటిట్యూడ్ గా, మీడియా సోదరులు అంటే ఒక గౌరవంతో వాళ్ళు పడే బాధలు వాళ్ళ గురించి అని తెలిసి ఒక 1000 రూపాయలు నిజంగా కూడా నేను ఆ సోదరుడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్ గా సోదరుడు నాకు ఫోన్ చేశాడు, నువ్వు నాకు 1000 రూపాయలు పంపించినావా అని అడిగాడు. అవునన్నా మీకు 1000 రూపాయలు పంపించడం జరిగింది అన్నాడు. మా క్యూ న్యూస్ ఛానల్ ఇట్లాంటి డబ్బులు తీసుకోడు సోదరా, ఇట్లాంటివి ఉండవంటే నేను సారీ కూడా చెప్పాను. మల్లన్నా నువ్వు క్రాస్ చెక్ చేసుకో, నీ విలేకరుతో ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ తెప్పించుకో, ఆ రికార్డింగ్ విను ఒకసారి. నువ్వు మళ్ళా కూడా చెప్తున్నా, రికార్డింగ్లు మీ దగ్గర ఉంటాయి, మీడియాలు కాబట్టి అన్ని రికార్డింగ్లు మీ దగ్గర ఉంటాయి. సారీ కూడా చెప్పినా, లేదన్నా మీకు కొన్ని ఉంటాయి ఇన్ జనరల్ ప్రాక్టీస్ కింద నేను చేయడం జరిగింది, మీకు అట్లాంటి సారీ అన్నా ఇంకా నెక్స్ట్ టైం కూడా జరగదని చెప్పిన. అంతేగాని దానికంటే ముందు ఫోన్ చేసి శ్రీవాణి గారు ఫోన్ చేసి నీకు 1000 రూపాయలు ఇస్తా ఈ వీడియో అని చెప్పి ఎక్కడా లేదు. మల్లన్న నువ్వు రెప్యూటెడ్ ఛానల్, మల్లన్న గారు అంటే ఒక గౌరవం, ఖచ్చితంగా రికార్డింగ్లు ఉంటాయి. మల్లన్న శ్రీవాణి గారి గురించి నువ్వు ఏదైతే నెగిటివ్ గా ట్రాల్ చేస్తున్నావో ఇది కూడా ఒకసారి నీ యొక్క విలేకరిని పిలిపించుకొని ఒకసారి అడిగి చూడు, శ్రీవాణి గారు ఫోన్ చేసిరా లేదా, వాళ్ళ టీం ఫోన్ చేసిందా లేదా అని క్లారిటీ తీసుకోవని అసత్యాలు ప్రసారం చేయకండి. మల్లన్న ఇదే శ్రీవాణి గారు మిమ్మల్ని నీ ఆఫీస్ లో దాడి చేసినప్పుడు శ్రీవాణి గారు ఒక మహిళ ఈ విషయంలో స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఎంతో మంది ఫోన్ చేశారు, ఇలాంటి మల్లన్న గురించి మాట్లాడకు, మల్లన్న గురించి నీకు తెలియదు అంటే కూడా మాకు మల్లన్న గురించి తెలుసు, మల్లన్న మంచోడు అన్నామన్నా మేము. మీరు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో మీరు జాయిన్ అయినప్పుడు మిమ్మల్ని నుంచి పర్సనల్ గా కలవడం కూడా జరిగింది. ఇప్పుడు మీ ఛానల్ కి ఒక 1000 రూపాయలు ఇచ్చి మేము మీకు అంత బాధ వేసింది కదా, కానీ మీరు చేసింది ఏంది ఇక్కడ? శ్రీవాణి గారి మీద అసత్యాలు ప్రసాదాలు చేసి మొత్తం తోడుబోడు చేసి ఆ అంశాన్ని తిప్పేసి ప్లే చేసుకుంటూ మరి నీకు తప్పనిపించట్లేదా? మరి దీని గురించి ఏమంటావు మల్లన్న? ఒకసారి నువ్వే క్వశ్చన్ చేసుకో దీని గురించి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.